పాలన మీరు ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు? పరకాల మున్సిపల్ పరిధిలోని ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ మడికొండ సీను. ఇదే వార్డులో గతంలో రెండు పర్యాయాలు మా బ్రదర్ గారు కౌన్సిలర్గా పనిచేసి ప్రజలకు వెన్నెలని సేవలు అందించారు. దాన్ని గుర్తింపుగా పార్టీ గుర్తించి ఈరోజు 2 సార్లు చేశారు కదా, మీ తమ్ముడికి ఒకసారి ఇవ్వండి అని నాకు ఈసారి అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. మరింతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ బరిలో దిగడం జరిగింది. తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మేరతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజల్లో కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఉచిత కరెంటు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, గ్యాస్ డబ్బులు కావచ్చు, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది. అలాగే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి పథకాల వల్ల చాలామంది లబ్ధి పొంది నేడు స్వచ్ఛందంగా వారంతట వారే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలున్నాయి. చైర్మన్ పీఠం కూడా పరకాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అది కేవలం రేవూరు ప్రకాష్ రెడ్డి శాసనసభ్యుల గారి నాయకత్వంలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ 1వ వార్డుకు ఉన్న సమస్యలు ఏంటి? సమస్యలు గతంలో డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉండేది. కానీ శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 35 కోట్లతోటి నిధులు వెచ్చించి పాత డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసేసి కొత్త డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల వర్షాకాలంలో రోడ్ల మీద ఎలాంటి నీరు చుక్క కూడా మన కాలికి అంటకుండా తగు చర్యలు చేపట్టారు. దానివల్ల పబ్లిక్ కూడా అట్రాక్ట్ అయ్యి సార్ చేస్తున్నటువంటి పనులకు అభివృద్ధిని మరి ఇంకింత చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమనేది కూడా ఆశాభావం వ్యక్తం చేసినారు ఆల్రెడీ.